అందరికీ నమస్కారం. గ్రంథాలయం కార్యక్రమానికి సాదర స్వాగతం. మనిషి దైవత్వంతోనే పుట్టాడు, కాని ఆ విషయాన్ని మరిచిపోయాడు. కారణం నిరంతరం మనసులో కదిలే ఆలోచనలు. దైవత్వపు స్థితికి చేరుకోవడం ఎలా? ప్రకృతిలో ఉన్న ఆ జ్ఞానాన్ని ప్రసాదించమని పార్వతీమాత పరమశివుణ్ణి అడుగుతుంది. పరమశివుడు పార్వతీమాతకు అందించిన జ్ఞానమే ఈ విజ్ఞాన భైరవ తంత్ర పుస్తకం. ఓషో ప్రవచనాల ద్వారా ఆంగ్లంలో రూపొందింపబడిన బుక్ ఆఫ్ సీక్రెట్స్ అనే ఈ పుస్తకం యొక్క తెలుగు అనువాదమే విజ్ఞాన భైరవ తంత్రగా మనకు అందివ్వబడినది. ఓషో మరణం, ప్రేమ, ధ్యానం మూడింటిని ఒకదానికొకటి జోడిస్తాడు. ఈ మూడింటిని ఒకదానికి మరొకదాన్ని జోడించడం వింతగా అనిపించవచ్చు. మరణం, ప్రేమ, ధ్యానం వర్తమానంలోనే జరుగుతాయి. కనుక ఒకవేళ మీరు మరణం అంటే భయపడితే ప్రేమించలేరు. ఒకవేళ మీరు ధ్యానమంటే భయపడితే మీ జీవితం నిష్ప్రయోజనం అవుతుంది. అంటే మీ జీవితంలో బ్రహ్మానందపు స్థితిని, దైవత్వపు స్థితిని అనుభూతి పొందలేరు అన్నమాట. కాబట్టి ఇవి మూడు ఒకే విధమైన అనుభవాలు. కనుక ఒకవేళ మీరు ఒకదానిలోనికి ప్రవేశించగలిగితే మీరు మిగిలిన ఆ రెండింటిలోకి ప్రవేశించగలరు. మీ నిజస్థితిని మీరు పొందటానికి, బ్రహ్మానందం పారవస్యపు స్థితిని పొందడానికి ఈ విజ్ఞాన భైరవ తంత్ర పుస్తకంలోని విషయాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. మానవాళి తమను తాము దైవంలా మార్చుకోవడానికి ఓషో ద్వారా అందివ్వబడిన అద్భుతమైన గ్రంథరాజమే ఈ విజ్ఞాన భైరవ తంత్ర. నా పేరు నాగరమాదేవి మిర్యాల. నేను గన్నవరంలో నివసిస్తూ ఉన్నాను. మనం ఓషో రూపొందించిన విజ్ఞాన భైరవ తంత్ర రెండో పుస్తకంలోని విషయాలను మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. గత ఎపిసోడ్లో మనం చెప్పుకున్నటువంటి విషయాలను ఒక్కసారి క్లుప్తంగా మనం తిరిగి చెప్పుకుని ఈరోజు మరిన్ని విశేషాలను మనం తెలుసుకోవటానికి మన ప్రయత్నం మనం చేద్దాం. మరి గత ఎపిసోడ్లో మనం చెప్పుకున్నటువంటి విషయం ఏంటి అంటే, వెన్నుపట్టె అని ఉపయోగిస్తాడు ఓషో. ఆ వెన్నుపట్టె మధ్యలో సుకుమారమైనటువంటి ఒక నరం ఉంటుంది. దాని మీద నీవు ఏకాగ్రతను పెట్టు అని చెప్తాడు. ఆ ఏకాగ్రతను ఏ ఏ విధాలుగా పెట్టాలో మనకు తెలియజేశాడు. దాని యొక్క ఫలితము ఏమిటి అంటే, ఆ వెన్నుపట్టె మీదే, అంటే కుండలిని అని మనం చెప్పుకున్నాం. ఈ పుస్తకం మొత్తం మీద కొన్నిసార్లు మాత్రమే అతను అటువంటి పదాలను ఉపయోగిస్తాడు అని కూడా మనం చెప్పుకుని ఉన్నాం. అది దాని మీదే నువ్వు ఏకాగ్రత పెట్టినప్పుడు అక్కడ కాంతి వలయాలు ఏర్పడతాయి. మొట్టమొదట ఆ సుకుమారమైన ఆ నరం నుండి ఆ కాంతి వలయాలు ఏర్పడి ముందు మీ దేహమంతా కాంతితో నిండిపోతుంది. ఆ కాంతి వలయాలతో ఆ కాంతి వలయాలు మరింత మీరు ఆ ఏకాగ్రతను పెట్టినప్పుడు అవి చొచ్చుకుని బయటికి వస్తాయి అని చెప్పుకున్నాం. మరి వాటి యొక్క ఆ రంగుల యొక్క ప్రతిఫలంగానే మీరు మీ లోపలి భావాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాలను మరి మిమ్మల్ని ఒక యోగులు కానీ, ఒక గురువులు కానీ, ఒక మహర్షులు కానీ చూసినప్పుడు తెలుస్తుంది. మీ ప్రవర్తన దాని ద్వారా మారిపోతూ వస్తుంది. మరి అటువంటి స్థితిని నీవు అనుభవిస్తూ ఉండాలి. ఒక బుద్ధుడు, ఒక కృష్ణుడు, ఒక క్రీస్తు, మరి ఒక మహావీరుడు అని మహానుభావులుగా మనం ఎవరినైతే చెప్పుకుంటున్నామో వాళ్ళ తల వెనుక భాగంలో ఆ రంగుల్ని మనం చూపిస్తారు అని మనం తెలుసుకున్నాం. మరి దీనికి సంబంధించి ఈనో కథని మనం ఒకదాన్ని కూడా మనం తెలుసుకుని ఉన్నాం. అంటే అది ఒక పద్ధతి. తర్వాత మనం ఈరోజు ఎపిసోడ్లోకి మనం అడుగు పెడదాం. నిన్న ఈ ఈ ప్రశ్నని మనం ప్రారంభించుకుని ఉన్నాం. అది ఒక్కసారి ఆ ప్రశ్నని, ఆ అధ్యాయాన్ని ఒక్కసారి తెలుసుకుని ఈరోజు మరిన్ని విశేషాలను మనం చక్కగా అవగతం చేసుకుందాం. అవగతం చేసుకోవటమే కాదు, దాన్ని మన నిత్య జీవితంలో ఆచరించుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి. ఇది ఇంకొక అధ్యాయం మనకి ప్రారంభమైంది.
ఆ అధ్యాయం పేరు స్వయం నిజస్థితిత్వం, మౌలికమైన అవసరం. ఇది అధ్యాయం పేరు. ఇక్కడ స్వయం నిజస్థితిత్వం ఒక మౌలికమైన అవసరమేనా అనేది ఒక ప్రశ్న. ఆ ప్రశ్నకి సమాధానంగా అనేకమైన విషయాలు చెప్పటం జరుగుతుంది. మొట్టమొదటిగా ఈ పదాన్ని అబ్రహాం మాస్లో వాడాడు అని చెప్తారు. అంటే స్వయం నిజ స్థితిత్వం విషయాన్ని మనం మొట్టమొదటి ఎపిసోడ్లో కూడా మనం చెప్పుకుని ఉన్నాం. ఒక్కసారి గుర్తు చేసుకుందాం. అంటే స్వయం అంటే తాను, తన యొక్క నిజస్థితి. నిజస్థితి అంటే తాను ఎక్కడి నుండి వచ్చాడో, తాను ఎలా వచ్చాడో ఆ స్థితికి చేరుకోవటం నిజస్థితి. అంటే ఈ భూలోకం మీదకి నేను ఒక యాత్రకి వచ్చినట్లుగా వచ్చానే తప్ప ఇది నా నిజస్థితి కాదు. నేను తిరిగి మళ్ళీ నా లోకానికి నేను వెళ్ళాలి. లేదా ఇక్కడే ఉంటావు నువ్వు. కానీ నీ నిజస్థితి ఏమిటి? పరమానందం, బ్రహ్మానందం. నువ్వు ఆ నిజస్థితిలో నీవు ఉండగలగాలి. ఆ నిజస్థితుల్లో ఉండటం అనేదే అసలైనటువంటి లక్ష్యం. అంటే స్వయం నిజస్థితిత్వం. అంటే స్వయంగా నీకు నీవు నీ లోపల ఉన్నటువంటి ఆ పరమాత్మతో, ఆ దైవంతో, ఆ ఆత్మతో లేదా ఆ చైతన్యంతో నీవు అనుసంధానం అవ్వడం. ఆ తరువాత అనుసంధానమైన తరువాత వచ్చేటువంటిది ఏంటి అంటే అదే తాను అని తెలుసుకోవటం. ప్రారంభంలో అనుసంధానం, తర్వాత అదే తాను. అంటే ప్రారంభంలో నీవు బ్రహ్మానందాన్ని, పరమానందాన్ని పొందుతావు. కానీ నేను బ్రహ్మానందాన్ని, పరమానందాన్ని పొందుతూ ఉన్నాను అనేటువంటి విషయాన్ని కూడా మరిచిపోయి నువ్వు ఆ ఆనంద స్థితిలో ఉండటం అనేదే నీ నిజస్థితిత్వం అంటే. అంటే ఆ స్థితికి నీవు చేరుకోవాలి. అంటే ఇక్కడ ప్రశ్న ఏంటి? ఇది అవసరమా? ఈ స్వయం నిజస్థితిత్వం అన్నది ఒక మౌలికమైనటువంటి అవసరమా, అవసరం కాదా అనేది ఇక్కడ ప్రశ్న అన్నమాట. అంటే ఇక్కడ ఏం చెప్తాడంటే మనిషి ఎలా పుట్టాడు అంటే ఒక విత్తనంలాగా పుట్టాడు. ఒక విత్తనంలాగా పుట్టాడు. అంటే సాధ్యత అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఒక విత్తనం ఉంది, కేవలం విత్తనం. ఆ విత్తనానికి కావలసినటువంటి నేల అంటే సరి అయినటువంటి భూమి, అట్లాగే వెలుతురు, గాలి, నీరు ఇవి గనక వస్తే అప్పుడు ఆ విత్తనమే ఏమవుతుంది? చిన్న మొలక వస్తుంది కదా! ఆ చిన్న మొలక ఒక్క మొలక వచ్చినప్పుడు ఏ పురుగు, పుట్ర ఆ మొలకని తినకుండా ఉంటే ఇంకొక మారాకు వస్తుంది. మారు ఆకు ఇంకొక ఆకు వస్తుంది. అట్లా అది క్రమక్రమంగా పెరుగుతూ ఒక మహావృక్షంగా మారుతుంది. ఆ మహావృక్షంగా మారిన తర్వాత అది పూలను పూస్తుంది. అట్లాగే కాయలను కూడా కాస్తుంది కదా! అంటే నీవు ఎలా పుట్టావు? అంటే ఒక విత్తనంలాగా పుట్టావు నువ్వు. కానీ నువ్వు ఎలా సఫలీకృతుడు కావాలి అని నీవు అనుకుంటే నువ్వు సఫలీకృతుడు అవుతావు. నువ్వు అనుకోకపోతే నువ్వు సఫలీకృతుడివి కాదు. అంటే ఇది ఎక్కడుంది? నీలోనే ఉంది. నువ్వు సఫలీకృతుడు అవ్వాలి అనుకుంటే అవుతావు, అక్కర్లేదు అనుకుంటే అంటే అసలు నీకు తెలియదు. అక్కర్లేదు అని అనుకోనే విషయం కూడా నీకు తెలియదు. తెలియనటువంటి స్థితుల్లో మానవుడు ఉండిపోతూ ఉన్నాడు. ఏది అవ్వాలో అది అవ్వడము జరగట్లేదు. కానీ నువ్వు వచ్చిన తరువాత నీ లక్ష్యము, నీ నిజస్థితి ఏమిటో నీవు దాన్ని తెలుసుకోవటము. అంటే ఇక్కడే ఒక పదాన్ని, చక్కటి పదాన్ని ఉపయోగిస్తాడు. ఎత్తైన శిఖరాలను నీవు అధిరోహించటము లేదా ఆనంద పారవస్యపు స్థితిని, శిఖరాగ్ర స్థితిని నీవు పొందడము అని చెప్తాడనమాట. అంటే ఇంకా ఆ స్థితిని నీవు పొందాలి అంటే నీ ప్రయత్నము నీకు ఎంతైనా అవసరము. అది లేకుండా మాత్రము జరగదు. ఇక్కడ ఒక బుద్ధుణ్ణి, మహావీరుణ్ణి మనకి ఒక ఉదాహరణగా చూపిస్తున్నాడు. ఎట్లా అంటే ఒక వికసించినటువంటి తామర పుష్పం మీద బుద్ధుడు కూర్చున్నట్లుగా
మనకి చిత్రపటాలు మనకి కనిపిస్తూ ఉంటాయి చూసారా? అంటే అక్కడ అర్థం ఏంటంటే, ఆ బుద్ధుడు ఒక వికసించినటువంటి తామర పువ్వులాగా అంత సఫలీకృతుడయ్యాడు. అది మనకి చూపించబడుతోంది. అంటే ఇది ఎక్కడుంది? బాహ్యంగా లేదు. ఒక తామర పువ్వు పెట్టేసి దాని మీద బుద్ధుడి విగ్రహాన్ని పెట్టేస్తే కాదు. కానీ అతని లోపల ఆ సమూలమైనటువంటి మార్పుని ఆ బుద్ధుడు తెచ్చుకోగలిగాడు. ఎప్పుడైతే వాళ్ళు అటువంటి ఆ బుద్ధత్వాన్ని తెచ్చుకుంటారో ఎవరైనా గానీ, అప్పుడు ఎలా ఉంటుంది అంటే, వాళ్ళు ఆహ్, నడుస్తూ ఉన్నా, వాళ్ళు ఒక చోట కూర్చుని ఉన్నా, వాళ్ళ చుట్టూ కూడా ఒక అద్భుతమైనటువంటి ఆ శక్తి తరంగ ప్రసరణ జరుగుతుంది అని చెప్తాడు. అంటే వారి సమీపంలోకి మనం వెళ్ళేటప్పటికే మన లోపల, మనకి తెలియకుండానే ఒకానొక ఆహ్, ఒకానొక వికాసం అనేది జరుగుతుంది అని చెప్తాడు. అందుకే వారి సాంగత్యంలో అంటే వారు మాట్లాడినా, మాట్లాడకపోయినప్పటికీ కూడా వారి సాంగత్యంలో గనక నీవు ఉంటే, నీ లోపల నీకు తెలియకుండానే ఒకానొక స్థితిని నీవు అనుభవిస్తావు. అట్లాగే మహావీరుడు కూడా అతను నడుస్తూ ఉంటే మనం గత ఎపిసోడ్‌లో అనుకుంటా ఒకసారి చెప్పుకుని ఉన్నాం. అదే విషయాన్ని మళ్ళీ ఇక్కడ చెప్తూ వస్తున్నాడు. మహావీర కేవలము నడుస్తూ ఉంటే చుట్టూ 24 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మొక్క, అది వసంత ఋతువు కాకపోయినా, లేదా ఆ పువ్వు పూసేటువంటి కాలం కాకపోయినా సరే, మొగ్గ కూడా లేకపోయినా సరే, ఆ మొక్కలన్నీ కూడా పూలతో వికసిస్తాయట 24 మైళ్ళ దూరం వరకు. అంటే వాళ్ళు ఎటువంటి స్థితుల్లో ఉన్నారు అంటే, ఆ స్వయం నిజ స్థితిత్వం స్థాయిల్లో వాళ్ళున్నారు కాబట్టి, వాళ్ళ యొక్క సాంగత్యమే అంటే పరిసరాలే. వాళ్ళు ఎక్కడ అడుగు పెడుతూ ఉంటే అక్కడ అంతటి అద్భుతమైనటువంటి స్థితి ఉంటుంది. అందుకే ఒక మహావీరతో గనక మీరు మాట్లాడటం జరిగితే, కాసేపైనా సరే మాట్లాడటం జరిగితే, నీ లోపల నీకు తెలియకుండానే ఒకానొక వికాసం అనేది ఏర్పడుతుంది. మరి వాళ్ళతో సజ్జన సాంగత్యం చేస్తే, ఒక గంట, 2 గంటలు కూర్చునే మహద్భాగ్యం కలిగితే అదెలా ఉంటుంది? అదే ఇంకా గనక నువ్వు చూసుకుంటే, పూర్తిగా వాళ్ళతోనే మీరు నడుస్తూ, వాళ్ళతోనే మీరు కొంతకాలం పాటు జీవనం సాగిస్తే, మరి మీ జీవితం ఎట్లా ఉంటుంది? అంటే ఇప్పుడు వాళ్ళు లేకపోవచ్చు. కానీ ఈ రోజుకి అటువంటి స్వయం నిజ స్థితిత్వంలో ఉన్నటువంటి మహానుభావులు భూమి మీద ఉన్నారు. మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అటువంటి స్వయం నిజ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తే కాబట్టే కోట్లాది మంది మరి పత్రి గారికి ఈ రోజున శిష్యులు అని పత్రి గారు కూడా ఒప్పుకోరు. కానీ అంతమందిని తయారు చేయటం అనేది మరి ఆ మహానుభావుడికే సాధ్యమైంది. కాబట్టి ఇక్కడ స్వయం నిజ స్థితిత్వం అంటే ఏంటంటే, నీవు ఏదైతే అవ్వాలో అది అవ్వడం. నువ్వు ఏదిగా వచ్చావో, ఏదిగా మారాలో అది అవ్వటము. కానీ ఇక్కడ ఏం జరుగుతోంది అంటే, సాధారణమైనటువంటి మానవుడు ఉంటున్నాడు. ఇతడు నిత్య జీవితంలో తన ఈ ప్రాపంచిక జీవితంలో కావలసినటువంటి ఆహారాన్ని ఏర్పరచుకోవటానికి, ఒక స్థిరమైనటువంటి ఇంటిని ఏర్పరచుకోవటానికి, మరి అట్లాగే ఇంట్లో కావలసినటువంటి రకరకాలైనటువంటి వస్తువుల్ని ఏర్పరచుకోవటానికి, తన సంసారాన్ని తాను చక్కగా సక్రమంగా నిర్వర్తించుకోవటానికి కావలసినటువంటి ధన సంపాదన కోసం అతను బయట వెతుకుతూ ఉన్నాడు. అక్కడ ఏం వస్తున్నాయంటే పదవులు వస్తున్నాయి, అధికారము వస్తోంది, ధనం కూడా వస్తోంది. ఇంకా అతనికి ప్రాపంచికంగా ఏమేం కావాలి అని అనుకుంటున్నాడో వాటిని అన్నింటినీ కూడా అతను సంపాదిస్తున్నాడు. చూడండి ఈ రోజున మనం ఈ ఈ భూమి మీద మనం చూసినప్పుడు అందరూ ఒక్కొక్క వ్యాపారమో, ఒక వృత్తో, లేకపోతే గనక ఒక ఉద్యోగమో, డాక్టర్లున్నారు, లాయర్లున్నారు, మరి ఉపాధ్యాయులున్నారు,
అట్లాగే అధ్యాపకులున్నారు, మరి వ్యాపారవేత్తలున్నారు. మరి ఇట్లా గనక మీరు తీసుకుంటే ఈ ప్రపంచం ఈ రోజున ఎలా నడుస్తోందో అదంతా కూడా ఆ నిత్య జీవితంలో సాధారణ మానవుడు అనుభవిస్తూ అదే స్థిరత్వము, అదే కావాలి, ఇంకా అంతకంటే లేదు అని అనుకుంటూ వస్తున్నాడు. కానీ అవన్నీ కూడా నీవు ఒకానొక రోజున విడిచిపెట్టేసి వెళ్ళిపోవలసి ఉంటుంది. నీ నిజస్థానానికి వెళ్ళిపోవలసి ఉంటుంది. కానీ అక్కడ ఎప్పుడైతే తాను ఒక ఇంటిని ఏర్పరచుకున్నాడో, ఆ ఇంటితో అతనికి బంధం ఏర్పడుతుంది. ఎప్పుడైతే అతను ఒక వైభోగమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నాడో, ఒక లగ్జరీ లైఫ్‌ని అనుభవిస్తూ ఉన్నాడో, అతనికి దానితో అనుబంధం అనేది ఏర్పడిపోతుంది. అట్లా ప్రతి ఒక్కదానికి ఈ ప్రాపంచికమైనటువంటి జీవితంలో అతను కూరుకుపోతూ ఇదే శాశ్వతమైనటువంటి జీవితం అనుకుంటూ ఇంకా ధనార్జన కోసం, ఇంకా ఎంతో సుఖాన్ని అనుభవించటం కోసం, ఇంకా ఎన్నో ఉన్నతమైనటువంటి పదవుల్ని, ఇంకా పేరు ప్రఖ్యాతుల్ని, ఆ సన్మానాల్ని, ఇంకా చెప్పాలి అంటే గనక అవార్డులు అని మనం చెప్పుకుంటున్నాం కదా! ఆ అవార్డుల్ని తెచ్చుకోవటం కోసమే తన జీవితము అని అతను అదే సత్యము అని, అదే శాశ్వతము అని అనుకుని అతను అటుపక్కనే పరుగులు తీస్తూ ఉన్నాడు. ఇది ఈ ఈ రోజున ఈ భూమి మీద ప్రతి మానవుడు, సాధారణ మానవుడు యొక్క జీవితం ఇలా ఉంది. కానీ ఇక్కడ ఏది అవసరము అంటే నీ లోపలి పెరుగుదల అవసరము. ఇదంతా బాహ్యంలో ఉండేదే, బయట బయట ఉండేదే. ఇవన్నీ పదవులు రావచ్చు, పదవులు పోవచ్చు, ధనం రావచ్చు, ధనం పోవచ్చు. ఏదైనా రావచ్చు, ఏదైనా పోవచ్చు. కానీ ఇవేవీ కూడా శాశ్వతం కాదు. నీ లోపల పెరుగుదల అంటే నీ లోపల ఉన్నటువంటి ఆ అంతరంగంలో ఉన్నటువంటి ఆ శక్తితో అనుసంధానం కావాలి. ఆ అనుసంధానం అవ్వటమే అసలైనటువంటి స్థితి. ఇది నువ్వు ఈ ఎన్నో జన్మలు నీకు గడిచిపోయాయి. ఎన్నో జన్మలు గడిచిపోయాయి. ఆ ప్రాపంచిక జీవితంలోనే కొట్టుకుంటూ ఉన్నావు. ఒక జన్మలో మంచి ధనవంతుడిగా పుట్టొచ్చు. మరో జన్మలో నువ్వు కటిక పేదవాడిగా పుట్టొచ్చు. ఒక జన్మలో అధిక సంతానంతో పుట్టొచ్చు. ఒక జన్మలో పిల్లలే లేకుండా పుట్టవచ్చు. ఇట్లా ఈ జనన మరణ చక్రాల్లోనే ఇరుక్కుపోతూ మానవుడు అదే తన యొక్క సహజ స్థితి, అదే తాను పొందాల్సినది అదే అనేటువంటి ఈ పోటీ ప్రపంచంలో, ఈ పరుగు పందెంలో కార్ల రేసుల్లాగా వాళ్ళ జీవితాల్ని పగలు రాత్రి కేవలము ప్రాపంచికమైనటువంటి విషయాలతోనే, అదే శాశ్వతము అనేటువంటి భావాలతోనే, బంధాలతోనే పడి కొట్టుకుంటూ ఉన్నాడు. కానీ నీ లోపలి పెరుగుదల అనేది అవసరము. ఇది ఎప్పుడైతే నువ్వు చేస్తావో అప్పుడు నీవు అసలైనటువంటి స్థితి ఏమిటో నీకు తెలుస్తుంది అని చెప్తాడు. ఒక బుద్ధుడు ఒకసారి తాను ప్రయాణం చేస్తూ చేస్తూ కాశీకి వస్తాడట. ఆ కాశీకి వచ్చినప్పుడు బుద్ధుడు వచ్చాడు అన్న వార్త కాశీరాజుకు చేరుతుందట. ఆ కాశీరాజుకు చేరేటప్పటికి కాశీరాజు బుద్ధుడి వద్దకు వస్తాడు. ఆ బుద్ధుడి వద్దకు వచ్చినప్పుడు ఆ బుద్ధుడికి నమస్కరిస్తాడు, చూస్తాడు. కానీ ఏమని అంటాడు అంటే, కాశీరాజు బుద్ధుడితో అంటాడట. ఏమని అంటే, మీరు చూస్తే ఒక బిచ్చగాడిలాగా ఉన్నారు. అంటే ఒక రాజుకి ఎంతో సంపదలు ఉంటాయి కదా! రాజ్యమంతా తనదే, ధనాగారమంతా తనదే, పరిచారకులు, వైభోగాలు ఎన్నో ఉన్నాయి. చిటికేస్తే చాలు ఏది అవసరమో అది తీసుకొచ్చి పెడతారు. మరి అటువంటి స్థితుల్లో ఉన్నటువంటి కాశీరాజు బుద్ధుడిని అంటున్నట్ట, నువ్వు చూస్తే ఎలా ఉన్నావు? ఒక బిచ్చగాడిలాగా ఉన్నావు. అంటే బిచ్చగాడంటే ఏంటి? ఏమీ లేక ఎవరినో ఒకళ్ళని అడగటం. తనకి కావాల్సిన దాన్ని ఇతరులని అడిగి తీసుకునేవాడు బిచ్చగాడు కదా! నువ్వు చూస్తానికి ఒక బిచ్చగాడిలాగా ఉన్నారు. మీరు చూస్తానికి ఒక బిచ్చగాడిలాగా ఉన్నారు. కానీ మిమ్మల్ని చూస్తూ ఉంటే మాత్రము అసలు మీ నడక, మీ మాట, మీ ముఖంలో ఉన్నటువంటి ఆ వర్చస్సు చూస్తూ ఉంటే నాకంటే మీరే వైభోగంతో ఉన్నారేమో అనిపిస్తోంది. చూస్తానికేమో బిచ్చగాడిలాగా ఉన్నారు. ఏమీ లేదు మీకు. డబ్బు లేదు, ఒక ఇల్లు లేదు, ఒక
మంచి పట్టు వస్త్రం లేదు మీకు. ఆ! ఏ దాసదాసీజనం ఏదీ లేదు మీకు. కానీ మీరు చూస్తూ ఉంటే నాకంటే చాలా గొప్పవాళ్ళుగా ఉన్నట్లుగా ఉన్నారు. అసలు ఇది ఎలా సాధ్యమైంది అని అడుగుతాడట. అడిగినప్పుడు అప్పుడు బుద్ధుడు చెప్తాడట, రాజా నీవు బయట బయట ప్రపంచంలో ఉన్నటువంటి వైభోగాలను గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. కానీ నా నా శక్తి ఏమిటి అంటే, నాకు బయట ప్రపంచంలో నువ్వు చెప్తూ ఉన్నట్లుగా నాకు ఏ విధమైనటువంటి సంపదలు లేవు. కానీ ఏ సంపద ఉంది అంటే, ఆ సంపద అంతా కూడా నా లోపల ఉన్నది. నా లోపల ఉన్నటువంటి సంపద వలన, నా లోపల ఉన్నటువంటి శక్తి వలన నేను ఇలా ఉన్నాను. ఆ లోపలి ఉన్నటువంటి ఆ శక్తి యొక్క ప్రతిఫలమే బయట నీకు నేను కనిపిస్తూ ఉన్నటువంటి ఈ స్థితి అని చెప్తాడట. అప్పుడు కాశీరాజు ఆశ్చర్యపోతాడట. నమస్కరించి నేను కూడా అటువంటి స్థితిని పొందటానికి ఏం చేయాలి అని అడుగుతాడనమాట. అప్పుడు బుద్ధుడు చెప్తాడు, కాబట్టి స్వయం నిజ స్థితిత్వం అంటే బయట బయట ఉన్నటువంటి నీకు పదవులు, అధికారాలు, ఆస్తులు, వైభోగాలు, సంతానము, మళ్ళీ వాళ్ళకి కావలసినటువంటి విషయాలు అన్నింటినీ సమకూర్చడము, విందు భోజనము, పట్టు వస్త్రాలను ధరించటము ఇవి కాదు. నీ లోపలి పెరుగుదల నీకు అది కావాలి. అది నీవు సంపాదించుకో అని చెప్తాడు. అయితే అందరూ సంపాదించుకునే తీరాలా అనేది ఒక ప్రశ్న. ఎందుకంటే నేను ధ్యానం క్లాసుల్ని తీసుకోవటం అనేది జరుగుతూ ఉంది 20 సంవత్సరాలుగా. 20 సంవత్సరాలుగా జరుగుతూ ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి వ్యక్తులు ఆ ధ్యానానికి వస్తూ ఉంటారు. అక్కడ మనం ధ్యానం చేసినప్పుడు సాధారణంగా మొట్టమొదట ఎవరికైనా జరిగేది ఆ శూన్యస్థితికి చేరుకున్నప్పుడు, శ్వాస మీద ధ్యాస ఉంచి శూన్యస్థితికి చేరుకున్నప్పుడు జరిగేది మొట్టమొదటిగా నాడీమండల శుద్ధి. ఆ తర్వాత ఒక్కొక్కటిగా అతను ఏ ఏ ఎంతైతే ఆ శక్తిని తీసుకుంటాడో అంతంతగా అతనిలో ఒక మార్పు అనేది వస్తుంది. కానీ అప్పటికే ఆవిడకి 75, 80 మధ్యలో ఉంటుంది ఆవిడ వయస్సు. ఇలా క్లాస్ చెప్తూ ఉంటే ఈ జనన మరణ చక్రాలను గురించి చెప్తూ ఉంటే ఆవిడ ఏమందంటే, మీరు తర్వాత జన్మ గురించి మీరు నాతో మాట్లాడొద్దు, లేదు అని అనొద్దు, నేను మళ్ళీ జన్మిస్తా, నేను ఖచ్చితంగా పుడతా, నేను ఇప్పుడు కేవలము ధ్యానానికి వచ్చింది నాలో ఉన్నటువంటి అనారోగ్యాల్ని తొలగించుకోవటం కోసం మాత్రమే అని చెప్పింది. అమ్మ నమస్కారం, నీకు ఏది కావాలంటే దాన్నే పొందు అంటే ఇక్కడ ఎందుకోసం ఈ ఉదాహరణ తీసుకురావాల్సి వచ్చిందంటే, మీరు స్వతంత్రులు ఈ భూమి మీద. మీకు దేన్ని కావాలంటే మీరు దాన్నే సంపాదించుకోవచ్చు. నీకు డబ్బు మీదే ఆశ ఉందనుకో, నువ్వు డబ్బునే సంపాదించుకుంటూ ఉండు. కానీ నువ్వు దానిని అనుభవించేటువంటి స్థితి నీకు వచ్చేటప్పటికీ నువ్వు ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సినటువంటి అవసరం వస్తుంది. అంటే కష్టపడుతున్నావు, ధనాన్ని సంపాదించటమే ధ్యేయంగా పెట్టుకుని 24 గంటల్లో 20 గంటలు నువ్వు పనిచేస్తూనే ఉన్నావు. టిఫిన్ కూడా తినటానికి కూడా అవకాశము లేక ఇక్కడి నుంచి ఆ ప్రదేశానికి వెళ్ళే ఆ మధ్యలో ఆ కారులోనో ఆ ఆటోలోనో కూర్చుని టిఫిన్ చేసేసి అక్కడికి వెళ్ళి ఆ వ్యాపారానికి సంబంధించినటువంటి పని పూర్తి చేసుకుని మళ్ళీ వచ్చినటువంటి వ్యాపారవేత్తల్ని అనేక మందిని నేను చూశాను. అంటే వాళ్ళు వాళ్ళ జీవితంలో దేన్ని కోరుకుంటున్నారు? కేవలం డబ్బు మాత్రమే కోరుకుంటున్నారు. కోరుకో, నీ ఇష్టం. కానీ ప్రకృతి నిజత్వాన్ని మాత్రం నువ్వు సంపాదించుకునే తీరవలసి ఉంటుంది. అంటే ఎన్ని జన్మల తర్వాత అయినా సరే నువ్వు నీ స్వయం నిజస్థితిత్వంలోకి నువ్వు వెళ్ళే తీరాలి. కానీ ప్రకృతి నిన్ను బలవంతం చేయదు. నీ స్వేచ్ఛ నీకుంది. నువ్వు ఎన్ని జన్మలు కావాలంటే అన్ని జన్మల్ని నీవు తీసుకుంటూ ఎప్పటికో అనిపిస్తుందట. ఏమని అంటే, నాకు కావలసినటువంటి ధనం ఉంది, నాకు కావలసినటువంటి చక్కటి సంసారం ఉంది, నాకు మంచి చదువు ఉంది, నాకు మంచి పదవి కూడా ఉంది, నాకు అన్నీ ఉన్నాయి, నాకు కావాల్సినవి అన్నీ నాకు ఏర్పాటైపోతున్నాయి. కానీ నాకు ఏదో కావాలనిపిస్తోంది. ఏదో ఏదో నాకు అర్థం కావట్లేదు అని అనిపిస్తూ ఉంటుందట. ఆ ఏదో కావాలి అని అనుకోవటమే నీ జీవితంలో ఒక మార్పు. కోరికలు అనేవి ఉంటాయి కదా,
ఈ కోరికలు ఎలా ఉంటాయంటే, ఒక కోరిక తీరితే ఇంకో కోరిక వచ్చేస్తుందంట. ఆ కోరిక తీరితే ఇంకో 10 కోరికలు వచ్చేస్తున్నాయంట. కావాలంటే మిమ్మల్ని మీరు గమనించుకోండి అని చెప్తాడు. కోరిక తరువాత కోరిక పుడుతూనే ఉంటాంది. మీ నిత్య జీవితంలో ఒక్కరోజు సమయాన్ని మీరు తీసుకొని, మీరు గనక గమనించుకుంటే అప్పుడు మీకు ఖచ్చితంగా ఈ విషయం అర్థమవుతుంది. ప్రతి నిమిషము, ప్రతి స్థితుల్లో మనిషి కోరికల్ని కోరుకుంటూనే ఉన్నాడు. ఆ కోరికలతోనే అతని జీవితం సాగిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే కోరికలు ఉంటాయో అప్పుడు నీవు సఫలీకృతుడివి కానట్లే. కోరిక తరువాత కోరిక. ఒక కోరిక నుంచి 10 కోరికలు. 10 కోరికల తర్వాత ఇంకా కోరికలు. ఓకే. కారు కావాలనుకున్నావు. కారొచ్చింది. కారొచ్చిన తర్వాత కార్‌లో వెడుతూ ఉంటే ఎక్కడో సూపర్ మంచి హోటల్, అద్భుతంగా ఉన్న హోటల్ కావాలి చూసావు. అందులోకి వెళ్ళి భోజనం చేయాలనిపించింది, చేసావు. అక్కడి నుంచి ఇంకో కోరిక పుడతాంది. అక్కడి నుంచి ఇంకో కోరిక పుడతాంది. ఈ కోరికలు, అంతులేని కోరికల్లోనే మానవ జన్మ మొత్తము గడిచిపోతూ ఉంది. కాబట్టి నువ్వు కోరికలు లేని స్థితికి వస్తేనే నీవు సఫలీకృతుడివైనట్లు. ఒక్క కోరిక నీకు మిగిలి ఉన్నా, నీవు మరణించేటప్పుడు ఏ ఒక్క కోరికతో ఉన్నా సరే, ఆ కోరికతో మళ్ళీ నువ్వు జన్మం తీసుకుని తీరవలసిందే. కాబట్టి కోరికలే లేనటువంటి స్థితికి నీవు చేరుకోవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆ కోరికలే లేనటువంటి స్థితిని చేరుకోవటమే స్వయం నిజ స్థితిత్వం. ఇది మౌలికమైన అవసరమా అంటే అది నీ మీదనే ఆధారపడి ఉంది. మరి అందుచేత ఈ పద్ధతుల వలన నువ్వు నీ నిజ స్థితిని పొందవచ్చు అని పార్వతీమాతకు శివుడు తెలియచేస్తూ ఉన్నటువంటి విషయాలను మనకు అందజేస్తూ ఉన్నాడు. మరి ఈ స్వయం నిజ స్థితిత్వం మౌలికమైన అవసరమేనా అనే ప్రశ్నకి కొనసాగింపు వచ్చే ఎపిసోడ్లో మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.